ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడైనా మహిళావనుడైనా మందులకైనా వెళుతున్నాను. మందులనగా ఏమిటనగా వెలది 72,000 కవిబలానికైనా మందులైనా చిత్ర క్రియలకైనా వెళుతున్నాడని పేరు వేసోయి. ఓ ఇప్పుడు మహిళావనుడైనా మందులు చదువుతున్నాడు. చెప్పండి, నేను తీసుకువస్తాను. చూడమే కారంగా నల్లతుంగ నీరు బుగ్గ నెత్తి మెదడు జాడదిత్తు కోరి తెత్తు కోరి దయ్యాన్ని పిలతు భారతింతు తోలింతు బ్రహ్మదేవుడినైనా పిలుచుకుని వస్తున్నాను రా. నిజమా? అవును. అంటే ఎలా చెప్పండి. ఇంకా ఏమేమి చెట్లు చెప్పలేదు. చెప్పు.
మహారాజా నేను చెప్పినటువంటి మందులు దక్షిణలో ఒక్కొక్క చెట్టు పేరు చెప్పు, వేరు వేరునా చెప్పలేనా? చెప్పు. చూడవే, ఆ యొక్క కారంగా నల్లతుంగ, నీరు బుగ్గ నెత్తి మెదడు, జాడదిత్తు కోరికెత్తు, కోరి దయ్యాన్ని పిలతు, భారతింతు తోలింతు బ్రహ్మాదేవుని పిలుస్తున్నాను అని తత్పజుని చేస్తూ అగ్ని చల్లార చేస్తున్నాను. నా మీద ఎవడు పగతోని ఉంటాడో వాళ్ళ తలలైన పళ్ళన విరిచేస్తున్నాను. ఇట్టి మాయల వాడవన్న. అవును, ఇంకా ఎలా ఉన్నా చెప్పు. చెప్పాలేనా? మరో మా తంగి కోయ మంత్రము గొండ మంత్రము. నాది కన్యలు ఎక్కడ ఉన్నారా? నాది కన్య అంటే పడుచు పిల్ల. అవును, పడుచు పిల్లని తీసుకువచ్చి అవును దాన్ని సంహరించి 5 దోశల రక్తము కావాలి. తెచ్చినావా? అవునా? నాది కన్య పడుచు రక్తము తెచ్చిన 4 దోసిట్లు బట్టి భూత పింజర పిసిరికాయ పూత పెట్టే పెద్ద పిట్ట 26 గుడ్లు తెమ్ము. పెద్ద పిట్ట 26 గుడ్లు పెడుతుంది. అవును, ఆ గుడ్లు తెచ్చినావా? తెచ్చిన. లేత బీరా లేడీ కన్ను సీతారాముల వేకుంటే ఆ యొక్క శివశంకరుని భూతనాయకుండనే కానురా. అబ్బా మైరావణుడికి జై. చూడవి, ఇదంతా నేను చెప్పే మందులని ఎవరికో తెలుసా? వెలదింటే 12,000 కపిబలమకు. ఈ నేనైనా ఈ యొక్క మందులన్నిటినైనా చిన్నగా ఆ రోట్లేసి దంచి చూర్ణము చేయండి. చూర్ణము మస్తు చేసిందయ్యా. చేసినావా? చేసిన. మళ్ళీ ఇంకెట్లా కూడా చెప్పండి. చెప్తాను. ఏ నల్లవ ఇల్లు కొసరు
చెప్తున్నాను వినమి. ఇప్పుడు ఏమేమన్నావు? నల్ల ఆయిలి పసరు నాగా సరము పోసి పొడ్లు పళ్ళునయ్యచ్చి పొల్లించి ఉడికించి అల్లా సుగ్రీవుడు ఆ జాంబవంతుడు సురలు కేశరుడు వాలినందనుడు వీళ్ళందరికైనా ఈ మందులు తీసుకుని వస్తున్నాను రా. నిజంరా? ఇంకెలా ఉన్నా చెప్పండి. మన వారికైనా మందు చెప్తాను. నేను ఇప్పుడు చెప్పే మందైనా అతి జాగ్రత్తగా ఉండవలేను. వింటున్నానయ్యా, వింటున్నా. ఇప్పుడైనా వీరికైనా చేసే మందులు వెలదిటి బదిలేని విలువల కవివలానికైనా ఇప్పుడు చెప్పినటువంటి మందులు ఎట్లా ఉండాలి చెప్పండి. ఇప్పుడైనా నేను చెప్పే మందు ఇప్పుడు చెప్పేదైనా ఆ యొక్క ఆంజనేయ సుతుడైన ఆంజనేయుడు వీళ్ళందరికీ చేసిన మందులు వేరునే. అవును. ఆ యొక్క ఆంజనేయుడు తయారు చేసే మందులు చేసే వేరునే. అవును. నమ పార్వతీ పది హర 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 మందులు 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 నీవన్నీ తీసుకుని రావలేను. మొత్తం జోలలో మొత్తం నింపుకొస్తున్నా. పుట్ట మీది తెల్ల మొలక. అవును, చెప్తాను వినోయి. పుట్ట మీది తెల్ల మొలక, పుట్ట మీది
పుట్ట మీది తెల్లమలుక, భూత పిల్లి రొమ్ము ఎముక, గట్టు మీది రాజహంస, కంక మీది వజునుక, అవన్నీ తీసుకుని రమ్మురా తక్షణములో. ఇప్పుడే చెట్టు వీకొచ్చి తెచ్చిన. కానీ ఈ చెట్ల అన్నిటికైనా విభూతి కావలేను. ఏమేమి బూడిదలు వారా? అదేను ఈ బూడిది అనదు, అదైనా విభూతి అని పలుకుతున్నారు. నేను చెప్తాను, ఆ యొక్క విభూతులన్నీ తక్షణంలో తీసుకుని రమ్మురా. చెప్పు, ఒక్కొక్క పేరు చెప్పు. రెండు కాడి సాగలి రేవుపోతి, మూడోది ఆ యొక్క సాగలులైన బట్టలు గల పెడతారు, ఆ యొక్క బూడిది తేవలేను. ఆ కుమ్మరులు కుండలు వాళ్ళు కాస్తారు, ఆ విభూతి కావలేను. కమ్మరులది అవును తెచ్చినావా? ఇవన్నీ అయినా యొక్క చెట్ల శూన్యంలో కలిపి ఆంజనేయులైనా మూర్చగా ఇస్తాను. నిజమా? ఇప్పుడైనా మైరావణుడు మాయ మందులు చదివివాడు, ఎప్పుడైనా మైరావుడు అయినా ఆ యొక్క ఎక్కడికి అయ్యేవతి యోధుడు. కానీ ఈ యొక్క సమయమందునైనా వాడైనా ఆంజనేయులైనా రోమాల కోట కావించి ఉన్నాడే. నేనైనా విభీషణుని రూపంలో వెళ్ళి ఆ యొక్క రామాలక్ష్మణులైనా ఇరువురిని తీసుకుని వస్తున్నాను. ఎలా పోతావు? బేరేంచు. ఓ మైరావణుడు విభీషణ అవతారం ధరించుకొని అంజనేయుడి పోతుడు. ఈ యొక్క సమయమందునైనా అంజనేయులైనా రోమాల కోట గావించి ఉన్నాడే, వాణ్ణి నా మందలించేగాక. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.